స్వచ్ఛ భారత్పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పబ్లికేషన్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ సిరాజుద్దీన్, యోజన ఎడిటర్ నాగసాయి సూరిపరవస్తు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని కేపీ 21st సెంచరీ కళాశాలలో మంగళవారం కేపీ కళాశాల డైరెక్టర్స్ భవానీ శంకర్, వరుణ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వచ్ఛ భారత్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ, తెలుగులో పరుసవేది అనే పేరుతో దొరుకుతుంది. మూడోది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యశోధన, గాంధీజీ ఆత్మకథ. ఈ మూడు పుస్తకాలు చదవకుండా మీరు లైఫ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకైనా వెళ్ళండి, మీరు ఇంటర్వ్యూ దగ్గర మాత్రం ఈ మూడు బుక్స్ చదవకపోతే మాత్రం దొరికిపోతారు. మీరు పుస్తకాల్లో చదివి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు బుక్స్ కనుక మీరు చదివి ఉండకపోయి ఉంటే ఖచ్చితంగా మీరు ఎంతో కొంత లాస్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎడ్యుకేషన్ మీరు ఎప్పుడు కూడా స్కూల్ ఫీడింగ్ అనేది కాదు, ఎప్పుడు కూడా చదువుకోండి. ఎంత చదవాలని చదవండి, ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ చదవండి, ఎన్ని పేపర్లు కావాలంటే అన్ని పేపర్లు చదవండి. కానీ ఒరిజినల్ నాలెడ్జ్ మాత్రం మీకు జనరల్ బుక్స్లో నుంచే వస్తుంది. వాటిని ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేశాను కనీసం ఒకళ్ళిద్దరన్నా చదివి ఉంటారని. పోనీ అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎంతమంది చదివారు? ఇక్కడ వింగ్స్ ఆఫ్ ఫైర్ అబ్దుల్ కలాంది వింగ్స్ ఆఫ్ ఫైర్, ఒక విజేత ఆత్మకథ. ఎత్తండి, పర్లేదు, చేతులు ఎత్తండి. చదవడం మంచిదే, చదవకపోయినా తప్పేం లేదు. ఎంతమంది చదివారని అడుగుతున్నారు. సో కొంతమంది ఒక పుస్తకం అయితే చదువున్నారు, గుడ్, దట్స్ ఏ గుడ్ స్టార్ట్. ఓకే, నేను ఇప్పుడు చెప్పిన పుస్తకాలు కూడా చదవండి, ఖచ్చితంగా చదవండి. సో స్వచ్ఛ భారత్ all my dignitaries and my fellow students and very dear students, and ఇక్కడ ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ ఇన్సిడెంట్తో నాకు ఒక రక్తం మరిగే విషయం ఉంది. ఏంటంటే రక్తం మరగడం ఏంటంటే, నేనేం దాన్ని స్పెషల్గా మరగబెట్టాను. యాక్చువల్లీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మనకు తెలియకుండా మరుగుతుంటుంది కదా. అంటే మనం బాహుబలి సీన్స్ చూసినప్పుడు లేదా సలార్ లాంటి సీన్స్ వచ్చినప్పుడు మనకు కొంచెం కలుగుతాయి గూస్ బంప్స్. ఆ గూస్ బంప్స్ లాంటి సిచ్యువేషన్స్ కాకుండా దానికి ఆపోజిట్గా ఒకటి ఏంటంటే, మనకి ఏదో పెద్ద నచ్చని విషయం వినడం, చదవడం, ఏం చూస్తుంటాం. 2019లో ఆగస్టులో ఆర్టికల్ 370 మనకి అప్లికేషన్ అయింది, రైట్? ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో నేను లైవ్ చూస్తున్నాను. సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్స్తో పాటు ఇంకా 10 ఇంటీరియర్ మెంబర్స్ ఉంటారు. 2 years ఒకసారి చేంజ్ అవుతుంది, రైట్? ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 గురించి ఫస్ట్ ఈఎన్ మీటింగ్ పెట్టడమే మనలాంటి వాళ్ళకి నచ్చదు ఫస్ట్ కదా. అది మన ఇంటర్నల్ విషయం. వీడెవడు అన్న ఫీలింగ్ అక్కడే సగం మనకి చూడు, ప్రకృతి కూడా దానికి వ్యతిరేకంగా ఉంది. స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రామ్ కింద ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ అక్టోబర్ 2nd ఇంపార్టెన్స్ అంతా తెలుసు కదా. గాంధీజీ జయంతి, 2nd October is గాంధీజీ జయంతి. గాంధీ జయంతి త్రూఅవుట్ హిస్ లైఫ్ గాంధీజీ యూజ్డ్ టు ప్రమోట్ క్లీన్లీనెస్. He himself used to clean the toilet. He used to do his work on his own. Then before freedom, before we got our freedom, country was so poor and we could not afford, there was no awareness among the people. ఆ సమయంలోనే గాంధీజీ ఈ స్వచ్ఛత గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అదే కాన్సెప్ట్ని 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అందులో చాలా సక్సెస్ఫుల్ అయింది గవర్నమెంట్ ఈ ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి. లేకపోతే ఇంకా పారిశుధ్యం ఇంకా వరస్ట్గా ఉంటుంటాయి. కానీ ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల దేశవ్యాప్తంగా కూడా ఈ పారిశుధ్యం యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది ప్రజల్లో. ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా